తన ఇంట్లో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులతో నిర్మాత దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. లేడీ ఆఫీసర్ తో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ వాగ్వాదం తర్వాత ఆ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటు సోదాలు జరుగుతుండగానే మధ్యాహ్నం సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఐటీ ఆఫీసర్స్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. తన ఇంట్లో సోదాలు జరుపుతున్న ఐటీ అధికారులతో నిర్మాత దిల్ రాజు వాగ్వాదానికి దిగారు. లేడీ ఆఫీసర్ తో హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేశారు. ఈ వాగ్వాదం తర్వాత ఆ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇటు సోదాలు జరుగుతుండగానే మధ్యాహ్నం సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఐటీ ఆఫీసర్స్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. రైట్, మూడు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఒక విజువల్ అయితే బయటకు వచ్చింది. మధ్యాహ్నం సమయంలో దిల్ రాజు ఒక మహిళా ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగినటువంటి ఆ విజువల్ మనకి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్. సునీల్, 3 రోజులుగా సుదీర్ఘంగా ఇటు సినిమా ప్రొడ్యూసర్లకు సంబంధించిన ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా దీనికి సంబంధించి కూడా 55 బృందాలు, సుమారుగా 15 మంది సంబంధించిన ఆ సినిమా డైరెక్టర్లతో పాటు ప్రొడ్యూసర్ల ఇళ్లలో కూడా నిరంతరాయంగా సోదాలు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. కానీ దిల్ రాజు ఇంటి వద్ద ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఒక ఐటీ అధికారిని వెరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ లో ఐటీ అధికారిని దిల్ రాజుతో మాట్లాడాలంటూ కూడా ఆమె కోరుతున్న సందర్భంలో కూడా ఆ ఫోన్ ను తీసుకునేందుకు దిల్ రాజు నిరాకరించిన దృశ్యాలు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు ఇంకా సోదాలు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వైపు చూసుకోవచ్చు మనం సిఆర్పీఎఫ్ సంబంధించిన పోలీసులు కూడా పహారా నేపథ్యంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక మనకు ఒక సమాచారం అందుతుంది. సుకుమార్ ఇంట్లో మధ్యాహ్నమే ఐటీ అధికారులు సోదాలు ముగించుకొని తిరిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఎంతమంది ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నది కూడా కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే ఈ గడిచిన 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా మొత్తం దిల్ రాజు చుట్టే ఐటీ అధికారులకు సంబంధించిన తనిఖీలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఐటీ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కూడా దిల్ రాజు ఇంట్లో అనేక అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే దిల్ రాజుతో ప్రశ్నలు కురిపించడం, అదేవిధంగా వివిధ డాక్యుమెంట్లకు సంబంధించి కూడా వెరిఫై చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 2021 తర్వాత కూడా ఇతడు ఐటీ బ్యాలెన్స్ కి సంబంధించి కూడా అప్డేట్ లేకపోవడంతో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో సంక్రాంతి సందర్భంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పాన్ ఇండియా లెవెల్లో దిల్ రాజు 3 భారీ బడ్జెట్ సినిమాలను కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అనూహ్యంగా సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి కూడా భారీ కలెక్షన్లు చేసిన నేపథ్యంలో ఈ 3 సినిమాలకు సంబంధించి ప్రొడ్యూస్ చేశారు దిల్ రాజు. అందుకు సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. కాబట్టి ఏ మార్గాలలో ఇన్వెస్ట్మెంట్ సేకరణ జరిగింది, ఆ తర్వాత వచ్చిన లావాదేవీలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎట్లా దీనికి సంబంధించి చేశారు, ఏ బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగినట్టుగా సంబంధించి కూడా కొంత తెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా చాలా సుదీర్ఘంగా దిల్ రాజు తో పాటు అతడి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇటు కూతురు సంబంధించిన బ్యాంకుల సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా పూర్తిగా తనిఖీ చేశారు. బ్యాంకులకు సంబంధించిన లాకర్లు కూడా తనిఖీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజుతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల సంబంధించిన ఐటీ అధికారుల సోదాలు ముగుస్తాయా లేదా అంటే కూడా కొంత సమాచారం మీద రావాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు నుంచి ఒక ఐటీ అధికారిని వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఐటీ అధికారులు కూడా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ లో చూసుకుంటే కూడా దీనికి సంబంధించి ఐటీ అధికారుల కార్లు కూడా సిద్ధం చేస్తున్నారు. మిగతా వారు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోతారా, లేకపోతే ఈ రోజు రాత్రి కూడా సోదాలు జరిగే అవకాశం ఉంటుందా లేదా అంటే కూడా కొంత స్పష్టత రావాల్సింది. కొద్దిసేపటి క్రితమే అతడు
వెనుక ఇంట్లోంచి ముందుకు వచ్చారు. ఐటీ అధికారులకు సంబంధించి ఒక అధికారితో మాట్లాడే క్రమంలో కూడా ఆమె ఫోన్ మాట్లాడాలని కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని నిరాకరించి లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. పలుమార్లు అటు ఐటీ అధికారులు ఎక్కడైతే తనిఖీలు చేస్తున్నారో ఆ ప్రాంతానికి వచ్చి వెళ్లిపోయిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక ఐటీ అధికారిని ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోయారు కాబట్టి మిగతా సిబ్బంది ఎంతసేపు ఇక్కడ ఉంటారు, వారు కూడా ఈ రోజు రాత్రంతా విచారణ తనిఖీలు కొనసాగుతాయా లేదా మాత్రం అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా ఎప్పుడు లేని విధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా ప్రొడ్యూసర్లు నిర్మాతలకు సంబంధించి కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడం మనం అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే పారిశ్రామిక రంగాలకు సంబంధించిన వారికి సంబంధించిన కేసులో 1-2 రోజుల్లో మాత్రమే కొంత సోదాలు కొనసాగుతాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిలో సుమారుగా 15 మంది బడా పారిశ్రామిక సంబంధించిన వారి ఇళ్లకు సంబంధించి కూడా నిర్మాతలకు సంబంధించిన ఏకకాలంలో ఇంత సుదీర్ఘంగా సోదాలు జరగడం కొంత చర్చనీయాంశంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతాయా లేదా అనేది కూడా మనకంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసి వెనుతిరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి దిల్ రాజు ఇంట్లో ఎప్పటిలోగా ఐటీ అధికారుల తనిఖీలు ముగుస్తాయంటే కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, కీప్ అప్డేటింగ్ us కిరణ్. థ్యాంక్ యూ.